ఈక్వాలిటీ అనేది రిజర్వేషన్ అనేది డెఫినెట్గా అమ్మాయిలకు ఉండాలి. ఈక్వాలిటీ ఉండాలి, అట్లా మాట్లాడకుండా. గర్ల్స్ హాస్టల్లో అయితే మాక్సిమం 6 తర్వాత బయటికి ఉండదు. హాయ్, హలో, నమస్తే. మన తెలుగు టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవ శుభాకాంక్షలు. అలాగే వన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం కర్నూలు నగరంలో ప్రముఖ విద్యా సంస్థగా పేరు పొందినటువంటి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఉన్నాము. మరి ఈరోజు పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు అంతర్జాతీయ మహిళా దినోత్సవం గురించి పలు అంశాలు, పలు అభిప్రాయాలు తెలియచేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి వారికి ఇచ్చిన అంశం నాకు నచ్చిన, నాకు స్ఫూర్తినిచ్చిన మహిళ అనే టాపిక్ పై చక్కగా వారి అభిప్రాయాలు తెలియచేందుకు సిద్ధంగా ఉన్నారు. సో ఒక్కసారి వెళ్ళి వాళ్ళని మనం పలకరిద్దాం రండి. పుల్లారెడ్డి వన్ టీవీ అండ్ మన తెలుగు టీవీ న్యూస్ ఛానల్ తరపున కర్నూలు పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలకు వచ్చేసాం. మేము ఇక్కడికి ఎందుకు వచ్చాం అంటే, మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలు జరుపుకుంటున్న నేపథ్యంలో యాజ్ ఏ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఈక్వల్ రైట్ టు ఉమెన్ అనే అంశాలు ఇప్పుడు మనం చాలా టాపిక్స్ చాలా ఎక్కువగానే వింటూ ఉన్నాం. సో పురుషులతో సమానంగా మహిళలకు సమానమైన హక్కులు కావాలి అని మహిళ గలమెత్తి పోరాడుతుంది. ప్లస్ పార్లమెంట్లో కూడా పోరాడుతూ ఉంది. అలాగే గతంలో మనకు మహిళా స్ఫూర్తులు ఎంతోమంది మహిళా మనులు ఉన్నారు. ఫ్రీడమ్ ఫైటర్స్ అయితేనేమి, డాక్టర్స్ అయితేనేమి, సైంటిస్ట్ అయితేనేమి, ఆస్ట్రోనాట్స్ అయితేనేమి, ఎంతోమంది మహిళా మనులు ఉన్నారు. వారి గురించి కూడా మనం ఒకసారి ఈ నేపథ్యంలో తలుచుకోవడం, వారిని గుర్తు చేసుకోవడం, వారి స్ఫూర్తిని మనం తీసుకోవడానికి మంచి అవకాశం ఇది. అంతర్జాతీయంగా మరి యుఎన్ఓ కూడా దీని ఐక్యరాజ్య సమితి కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే అద్భుతమైనటువంటి అవకాశం మార్చి 8వ తేదీన మనకందరికీ ఇచ్చింది. కాబట్టి ఈ సందర్భంగా మనం స్ఫూర్తినిచ్చినటువంటి మహిళల గురించి ప్రస్తావించుకోవాలనుకున్నాం. సో చాలామంది కూడా వారికి నచ్చిన మహిళల గురించి ఇక్కడ మాట్లాడడానికి విచ్చేస్తున్నారు. యాక్చువల్గా 1911లో ఒక పెద్ద విప్లవమే ప్రారంభమైంది. ఇది ఫ్రాన్స్లో స్టార్ట్ అయినటువంటి ఈ విప్లవం పలు రూపాంతరాలు చెంది ఒక కార్మిక అంటే ఒక క్లాత్ బట్టల ఫ్యాక్టరీలో ప్రారంభమైనటువంటి ఈ విప్లవం పలు రూపాంతరాలుగా చెంది ఒక పెద్ద వారుగా జరిగి మహిళా కార్మిక శక్తిని సంఘటితం చేసి 1911వ సంవత్సరం ప్రారంభమైనటువంటి ఈ యుద్ధం పలు రూపాంతరాలు చెంది తర్వాత 1973లో మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క నేపథ్యం. సో మరి ఈ సందర్భంగా వన్ టీవీ మరియు మన తెలుగు టీవీ మీకు ఇచ్చిన అంశం ఏంటంటే, నాకు స్ఫూర్తినిచ్చిన మహిళ అనే అంశం మీకు ఇవ్వడం జరిగింది. నా పేరు జి మేఘన. నేను బీటెక్ 2వ సంవత్సరం చదువుతున్నాను, సిఎస్సి డిపార్ట్మెంట్. సో they're saying that what we see has more impact than what we hear. మనం చాలా గొప్ప మహిళల గురించి తెలుసుకుంటాం, న్యూస్లో తెలుసుకుంటాం, లైక్ కొంతమంది పెద్దవాళ్ళు చెప్తారు. బట్ మనం దగ్గరగా చూసిన వాళ్ళే మనకు ఎక్కువ ఇన్స్పైర్ చేస్తారు. అందుకోసం నేను మా అమ్మని ఎంచుకున్నాను. తను చాలా ఇన్స్పిరేషన్ నాకు. ఎందుకంటే అందరూ వాళ్ళ అమ్మలు ఇన్స్పిరేషన్ అని అంటారు. బట్ ఐ హ్యావ్ ఎ స్పెషల్ ఉమెన్ ఇన్ మై లైఫ్. నా అమ్మ నాకు మాత్రమే కాకుండా తన స్టూడెంట్స్కి కూడా ఇన్స్పిరేషన్. మై మదర్ ఈజ్ అ HOD ఆఫ్ EEE డిపార్ట్మెంట్ ఇన్ శ్రీ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ తుమ్కూర్. సో షీఈ్ అ నార్మల్ గర్ల్. తన చైల్డ్హుడ్లో మనలాగే బీటెక్ చేసినారు. తర్వాత షీ గాట్ మ్యారీడ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 22. చాలామంది మ్యారేజ్ తర్వాత ఎడ్యుకేషన్ని స్టాప్ చేస్తారు, లైక్ కెరీర్ని స్టాప్ చేస్తారు. బట్ షీ డిడ్ంట్ స్టాప్ దేర్. తర్వాత ఎంటెక్ చేశారు. షీ స్టార్టెడ్ వర్కింగ్ యాజ్ ఎన్ ఫ్యాకల్టీ. తర్వాత షీ ఎన్రోల్డ్ హర్ సెల్ఫ్ ఇన్ PhD. అలా ఒక 10 years పట్టింది తను PhD అయిపోవడానికి. ఇంత లాంగ్ స్పాన్లో కొంతమంది డిస్కంటిన్యూ చేసేద్దాం అనుకుంటారు. ఎందుకు ఊరికే
కానీ ఇంత ప్రొఫెషనల్ జర్నీ ఉన్నా కూడా నాట్ ఈవెన్ ఎ సింగిల్ టైం ఎవ్రీ పేరెంట్ టీచర్స్ మీటింగ్ షీ అటెండెడ్. ఎప్పుడు అమ్మ నాకు అవైలబుల్లో లేరు అని నాకు ఎప్పుడు అనిపించలేదు. తను అన్నీ అంత పర్ఫెక్ట్గా మేనేజ్ చేయడం ఇట్స్ అన్ ఇన్స్పైరింగ్ థింగ్. ఇంకా ఐ హ్యావ్ ఎ సిస్టర్. ఇప్పుడు మామూలుగా ఇంట్లో అబ్బాయి అమ్మాయి అట్లా డిఫరెన్సెస్ ఉంటాయి, అట్లా ఎప్పుడూ లేదు. లైక్ ఏ పాయింట్లో కూడా మాకు డిస్క్రిమినేషన్ అట్లా ఏమి ఉంటుండలే. షీ సపోర్టెడ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు నాకు డాన్స్ నేర్చుకోవాలన్నా షీ టుక్ మీ టు డాన్స్ క్లాసెస్ యాజ్ వెల్. అన్నిటికీ సపోర్ట్ చేశారు. తన గ్రాడ్యుయేషన్ డే రోజు లైక్ ఇన్ 2020 షీ గ్రాడ్యుయేటెడ్ హర్ PhD. అప్పుడు నేను ఒక టోకెన్ ఆఫ్ లవ్ లాగా రోట్ ఎ లెటర్. అది ఆఫ్టర్ 4 months నా బర్త్డే ఉండే. తన స్టేటస్లో యూ గేవ్ మీ ఎ ప్రీషియస్ గిఫ్ట్ దాన్ మై డిగ్రీ అన్నారు. ఓకే, హాయ్ స్టూడెంట్స్. మళ్ళీ ఒకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనం నిర్వహించుకుంటున్న నాకు నచ్చిన స్ఫూర్తినిచ్చిన మహిళ అనే టాపిక్ గురించి మనం ఇప్పుడు ఈ పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ సెమినార్ హాల్లో మనం మాట్లాడుతూ ఉన్నాం. సో ఈ కార్యక్రమంలో మాట్లాడడానికి ముందుకు వస్తున్నటువంటి అమ్మాయికి స్వాగతం చెప్దాం ఒక్కసారి గట్టిగా చప్పట్లతో ప్లీజ్. A very warm good morning to everyone. My name is Purnima and I am from 2nd BTech CSMB. The most inspiring woman in my life is V. Nagamani. She was born on 9th April 1984. Since from her childhood, she was very much passionate about her dreams. Her dream was becoming a government employee, and daily after helping her mom in her daily work in her kitchen, then she used to spend a part of her time in her education. So with her strong commitment and dedication, she completed her 10th and intermediate. After that, while she was applying for a degree, then even though her father was a superintendent of police in Anantapur, her father told her to discontinue her education. Then even after discontinuing her education, she started going to school as a school teacher, and after that she got married. And even after getting married, her passion was to get a government job. She tried for many jobs, and even it is a small job, she serviced as a volunteer nearly for 5 years. So I feel her as my inspiration because she is strong, confident, beautiful, and also in many aspects. She is straightforward, and her way of talking is also inspires me a lot. She is none other than my mother. Every time I see her, I get very much inspired of her. And I feel like to be like her in many aspects. To the world, she may be just a mother, but to me, she is the reason today I stand before you all. And at her age, she did not get everything that she needed, but to me, she provided what I needed to get succeeded. Thank you. Love you, Ma. ఓకే పూర్ణిమ, చాలా చక్కగా చెప్పావు. ఎవరా ఈ నాగమని ఎప్పుడు వినలేదే అనుకుంటున్నాను. లాస్ట్లో ఫైనల్ ట్విస్ట్ చాలా బాగా ఇచ్చావు. సరే, ఓకే, మీ మమ్మీ నీకు ఇన్స్పైర్ అయినప్పుడు సో నీ డ్రీమ్స్ ఏంటి? My dream is to become a software engineer, and after that to get a government job, ma'am. వావ్, విష్ ఆల్ ది బెస్ట్ పూర్ణిమ. థ్యాంక్ యూ. సో అదర్ దాన్ మదర్, చాలామంది మహిళలు మన ముందున్నారు, మన వెనక ఉన్నారు, మన పక్కన ఉన్నారు. వాళ్ళ గురించి కొంచెం ప్రస్తావిస్తే తెలియని విషయాలు తెలుసుకోవచ్చు, వాళ్ళలో ఉన్న స్ఫూర్తిని మనం తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ అబ్బాయిలు, పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ సెమినార్ 2 హాల్లో పృథ్వీ రెడీగా ఉన్నాడు. మరి నాకు నచ్చిన మహిళ, స్ఫూర్తినిచ్చిన మహిళ గురించి మాట్లాడడానికి. సో పృథ్వీ, ప్లీజ్. Hello, my name is Prujay Acharaj. First of all, I wish you a very happy Women's Day. And an inspiring person in my life is my mother. She takes care of me every day, and
I want to do something, I want to achieve my dream for her. I want to build a house for my mother because she loves me a lot. Thank you. ఓకే, ఒకసారి పృథ్వీకి గట్టిగా క్లాప్స్. ఓకే, ఎనీ గర్ల్? అండ్ అందరికీ నాతో చదువుకునే ప్రతి అమ్మాయికి ఇంకా ఇంటి దగ్గర ఉన్న పేరెంట్స్కి మా టీచర్స్కి అందరికీ అడ్వాన్స్ హ్యాపీ ఉమెన్స్ డే. ఓకే, ప్రజెంట్ ఇన్స్పైరింగ్ ఉమెన్ ఎవరు ఇన్స్పైర్ చేశారు అంటే చెప్పలేను, లెక్కలేని మంది ఉన్నారు నా దృష్టిలో. ఎందుకంటే ఒక నైటింగేల్ అని, లేడీ విత్ ద ల్యాంప్, ఒక ఇందిరాగాంధీ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఉమెన్, ఒక కిరణ్ బేడి, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలామంది. సరే, వీళ్ళందరూ ఎడ్యుకేటెడే, అన్ఎడ్యుకేటెడ్ ఉమెన్స్ ఎవరు ఇన్స్పైర్ చేయలేదా అంటే, ఐఎమ్ ఫ్రమ్ నెల్లూరు డిస్ట్రిక్ట్ యాక్చువల్లీ. అక్కడ మనకు 1992లో సీనియర్ ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఆమె అన్ఎడ్యుకేటెడ్, వాళ్ళ ఇంట్లో హస్బెండ్ తాగేసి వచ్చేసి చాలా హింస చేస్తున్నప్పుడు ఆమె ఓపిక నశించిపోతుంది. ఆ తర్వాత ఆల్కహాల్ని బ్యాన్ చేయాలి, నవ్వే వాళ్ళు మూర్ఖులు నా దృష్టిలో, ఆల్కహాల్ని బ్యాన్ చేయాలి అని ఆమె స్టార్ట్ చేసిన ఒక మూమెంట్ ఒక పూర్తి స్టేట్ మొత్తం ఆల్కహాల్ని బ్యాన్ చేసింది. ఆమె అన్ఎడ్యుకేటెడ్. ఎడ్యుకేటెడ్ మాత్రమే ఇన్స్పిరేషన్ కాదు, అన్ఎడ్యుకేటెడ్ కూడా. ముఖ్యంగా ఉమెన్స్లో ఉండాల్సింది ఏంటంటే ఒక కరేజ్. ఈ కరేజ్ అనే మాట నేను ఎందుకు అంటున్నా అంటే, ఒక 2 days బ్యాక్ పూణేలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. పూణే బస్ స్టాండ్లో ఆ ఇన్సిడెంట్స్ జరిగిన విధానము నిజంగా నా మనసును కదిలిచ్చేసింది. ఆ అబ్బాయి దీది అని చెప్పేసి పిలిచి, హిందీలో దీది అంటే అక్క అని, దీది అని చెప్పి పిలిచి ఎంత సాఫ్ట్గా స్వీట్ పెట్టి, అంటే స్వీట్గా ఆమెని ఇన్వైట్ చేసి, నేను చూపిస్తా మీ ఊరెళ్ళే బస్సు నాకు తెలుసు అని చెప్పేసి, అక్కడ ఇంకా జరిగిన విషయం నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయలేను. మేబీ మీరు ఒకసారి ఇంటర్నెట్లో ఒకసారి చూడండి, అది ఇప్పుడు పూర్తి వైరల్ అవుతుంది. ఎందుకంటే ఆమె ఒక ఇన్సిడెంట్స్ జరిగిన వెంటనే ఆమె ఆ ఇన్సిడెంట్స్ని బయట తెలియజేయాల. ఫస్ట్ తను ఏం చేసింది, తన ఫ్రెండ్కి షేర్ చేసింది. తను బాయ్ గల ఐఎమ్ నాట్ షూర్. తన ఫ్రెండ్కి షేర్ చేసిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ చెప్పిన మాట వల్ల తర్వాత తను పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. నేను ఈ కరేజ్ అనే విషయం నేను ఎందుకు ఇప్పుడు ఈ పాయింట్ తెచ్చా అంటే, ఆమె కూడా ఆ పాయింట్ జరిగిన వెంటనే నెక్స్ట్ మినిట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పే ధైర్యం తనలో ఉండాలి. మన ప్రతి ఒక్కరి లైఫ్లో ఇటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉంటాయి. సరే, మన లైఫ్లో కాకపోతే మన ఫ్రెండ్స్ లైఫ్లో వీ హ్యావ్ ద కరేజ్. మనకు ఆ కరేజ్ అనేది పక్కా ఉండాలని నేను చెప్తున్నా. ఇంకా నా లైఫ్లో ఇన్స్పైర్ చేసిన ఉమెన్స్ అంటే, ఇప్పుడు మా అమ్మమ్మ చిన్నప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను నేను. ఆమె కూడా అన్ఎడ్యుకేటెడే. నాకు చిన్నప్పుడు నా స్కూల్ డేస్లో విటమిన్ డి గురించి నేను చదువుకునే రోజుల్లో, విటమిన్ డి వల్ల బోన్స్ చాలా స్ట్రాంగ్ అవుతాయి అనే ఒక మ్యాటర్. మామూలుగా నేను ఒక రూపాయికి బట్టనాలు కొనుక్కొని వెళ్ళేసి, బట్టనాలు అంటే మీ అందరికీ ఐడియా ఉంటుంది అనుకుంటున్నా, తీసుకెళ్ళేసి నేను మా బామ్మ ఇద్దరం షేర్ చేసుకుంటున్నాం. అప్పుడు నేను దాన్ని తినలేకపోయింది, నా టీత్ అంతా ఫుల్ పెయిన్ వస్తుంది. కానీ ఆమె మాత్రం చాలా సింపుల్గా తినేస్తూ ఉంది. కానీ సీక్రెట్ ఏంది అని చూస్తే, ఆమె ప్రతిరోజు మార్నింగ్ సూర్య నమస్కారాలు చేస్తుంది. ఇలా మన లైఫ్లో చిన్నప్పటి నుంచి మన చుట్టూ చాలామంది మనకి చాలా ఇన్స్పిరేషన్గా ఉంటారు. సో వీ షుడ్ రెస్పెక్ట్ ఉమెన్ అండి. అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే. మ్యామ్, నేను సెకండ్ సిఎస్టీ చదువుతున్నాను. వెంకట సుబ్బయ్య. స్పీచ్ ఇచ్చి అందరినీ ఇన్స్పైర్ చేసిన వారికి 1TV మన తెలుగు టీవీ తరపున ఒక స్మాల్ గిఫ్ట్, మంచి గ్రేడ్స్ తెచ్చుకోవాలని ఆశిస్తున్నాం. So my name is Kirtana and I am from 3rd CSD. So అందరికి హ్యాపీ ఉమెన్స్ డే వన్స్ అగైన్. సో నా లైఫ్లో ఇద్దరు ఉమెన్స్ ఇన్స్పైరింగ్ ఉన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మై మదర్ అండ్ మై ఆంటీ, మా మేనత్త. సో ఒకరు నన్ను కన్నింది అయితే ఇంకొకరు నన్ను పెంచారు. సో నన్ను కన్నా 1.5 yearలోనే సో మా బ్రదర్ ఉన్నాడు కాబట్టి ఇద్దరిని చూసుకోవడం కష్టమైనప్పుడు
మా ఆంటీ నన్ను చూసుకున్నారు. సో చిన్నప్పటి నుంచి తను చాలా క్లోజ్. సో ఇద్దరి నుంచి రెండు విషయాలు గమనించాను. మా మదర్ నుంచి పేషెన్స్ లెవెల్. సో తనకి ఎంత హెల్త్ బాగాలేకపోయినా కూడా, ఎంత బాధలో ఉన్నా కూడా ఫేస్ మీద ఒక చిన్న నవ్వు అనేది తెచ్చుకొని అందరితో బాగా హ్యాపీగా ఉండడము, అందరికీ ఎంత పని ఉన్నా చేయడము, అది మా మదర్ నుంచి నేర్చుకున్నాను. అండ్ మా ఆంటీ, షీఈ్ అ స్ట్రాంగ్ ఉమెన్. తన పేరు మాధవి. తను కడప నారాయణ స్కూల్ వైస్ ప్రిన్సిపల్ను. తన మైండ్ ఆఫ్ థాట్ అంటే ఉమెన్స్ అనేవాళ్ళు ఇండిపెండెంట్గా ఉండాలి. సో దే డోంట్ నీడ్ టు టేక్ ఎనీ హెల్ప్ ఫ్రమ్ డిపెండ్ ఆన్ మెన్స్. సో తను ఎంతున్నా కూడా తన దగ్గర నేర్చుకునేది ఏంటంటే, నువ్వు ఏ పని ఉన్నా కూడా నువ్వు స్వయంగా నువ్వే చేయాలి, వేరే వాళ్ళ హెల్ప్ ఎవరు తీసుకోవద్దు. ఎంత కష్టం ఉన్నా కూడా, ఎంత పాయింట్ ఆఫ్ పీచ్కి వెళ్ళినా కూడా టేక్ డీప్ బ్రీత్ అండ్ కంటిన్యూ యువర్ వర్క్. పాయింట్ ఆఫ్ థ్రెషోల్డ్లో వచ్చినా కూడా. సో తన దగ్గర నుంచి నేర్చుకున్నది అదే, పేషెన్స్ లెవెల్స్ ఫ్రమ్ మై మదర్. సో నాకు రెండు కళ్ళు అనమాట. మై మదర్ నేమ్ ఈస్ లక్ష్మీ భవానీ అండ్ మై ఆంటీ పేరు మాధవి. తన విష్ ఆల్ ది బెస్ట్ గిఫ్ట్ ఫ్రమ్ 1TV మన తెలుగు టీవీ. అండ్ నెక్స్ట్ పూర్ణిమ, ఈ పెన్తో మీరు మంచి పరీక్ష బాగా రాసి మంచి ఫలితాలు సాధించాలని కోరుకుంటుంది 1TV మన తెలుగు టీవీ. విష్ ఆల్ ది బెస్ట్. మేఘన చాలా చక్కటి ఇన్స్పిరేటివ్ వర్డ్స్ చెప్పింది. సో తనకి మంచి గిఫ్ట్ 1TV ఫ్రమ్ 1TV అండ్ మన తెలుగు టీవీ న్యూస్ ఛానల్. విష్ ఆల్ ది బెస్ట్. విష్ ఆల్ ది బెస్ట్. ఏ స్మాల్ గిఫ్ట్ ఫ్రమ్ 1TV అండ్ మన తెలుగు టీవీ. విష్ ఆల్ ది బెస్ట్ నాన్న. So first of all, happy Women's Day for all the women, and this is for the women. Let us celebrate the Women's Day for the women who color everything that we do in our daily lives. They do everything that we can't. So my name is Sheikh Abdul Basit. I am a third year. I am studying data science, and the most inspiring woman in my life, the most kind, strong-willed, nice, caring woman in my life is my mother. There's a saying that I love, which is all houses remain dark until the mother awakes. I'll repeat this again. All houses remain dark until the mother awakes. And I truly believe that women bring light and warmth in our life. My mother especially, she's the first generation worker in my family. No one has ever gotten a job, let alone a government job in my family whole tree. So she is the first woman. She used to teach tuition to students. She used to get that money as a student. She used to pay that college tuition by herself, not by anyone else. And then she got a government job by working hard. So that changed the trajectory of our lives. The reason my brothers and my sister are now living nicely, they are paying for fees, college, dresses, the clothes we wear, the roof that we are under, the food that we eat, the places that we go to. This is all because of one strongly independent woman, which is my mother. And well, there's a lot I can say. I think I don't think 2-3 minutes is going to be enough to talk about my mother and the women in my life. And I think basically I'm a reflection of all the women in my life, my friends, my mother, my sister, the teachers, mentors, everyone. All the women in my life have bits and pieces in me, and they have shaped, they have made me the way I am, the way I talk, the way I speak to other people, the way I am, how to be kind, how to stand up for myself when I'm in difficult situations, how to laugh, how to listen. Everything that I am today, it is because of the women in my life. And so for that, I think I have to congratulate, and we should celebrate the women in our life. We should respect them, and we should talk about them more. We should let them achieve their dreams wherever they are. And our sisters, our brothers, mentors, friends, any women, we have to support them wherever they are from. And at last, I would like to say that happy Women's Day for all the women that make our lives really easy, and that they color everything we do. Thank you. It's a small gift from మన తెలుగు టీవీ అండ్ 1TV. Wish you all the best.
ఇక్కడున్న గౌరవనీయులైన పెద్దలందరికీ శుభోదయం తెలుపుకుంటూ, అలాగే ఈరోజు మహిళల దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుకుంటూ నేను ఒక చిన్న విషయం మీతో చెప్పుకోవాలనుకుంటున్నాను. ఆమె ప్రతి ఉదయం ఆమె సూర్యుడు ఉదయించక ముందే లేస్తుంది. తన కోసం కాదు, కానీ తన వాళ్ళ కోసం. తను ఇల్లు చక్కబెడుతుంది, తన వర్క్ తను చేసుకుంటుంది. అండ్ మళ్ళీ ఒక చిన్న పాజ్ కూడా లేకుండా అదేదో ఆమెకి ఒక ఎండ్లెస్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఉన్నట్టు పనులు చేస్తుంది. క్లాక్ ఎలా అయితే వర్క్ చేస్తుందో అలా చేస్తుంది. ఆమె ఒక షెఫ్, ఆమె ఒక టీచర్, ఆమె ఒక డాక్టర్, ఆమె ఒక బిగ్ లైఫ్ లెసన్ చెప్పే టీచర్ అవుతుంది మనకి. నేను ఎవరి గురించి అయితే చెప్తున్నానో ఇంతవరకు, ఒక సాధారణ మహిళ మదర్ తెరీసా, హూ ఈజ్ అ విన్నర్ ఆఫ్ నోబెల్ పీస్ ప్రైజ్ ఇన్ 1979. ఇంత ఓపిక ఎవరికి ఉంటుంది? పృథ్వీకి, ఆడవాళ్ళకి తప్ప ఈ ఓపిక ఇంకెవరికి ఉండదు. అండ్ ఆమె 1979 2012 వరకు ఈ దేశం మొత్తం, ఈ దేశం అనే కాదు 133 కంట్రీస్ పోరాడుతున్న లిప్రసీ, ట్యూబర్కులోసిస్ మీద ఆమె ఎవరు అంటరాని వ్యాధిగా చూస్తున్న మనుషుల్ని ఆమె తన చేతులారా వాళ్ళని ట్రీట్ చేసి తన ఇంట్లో వాళ్ళని ఎలా అయితే చూసుకుంటుందో ఒక మహిళ, ఆమె వాళ్ళందరికీ అమ్మ అయింది, ఒక పెద్ద మనిషి అయింది, నోబెల్ పీస్ ప్రైజ్ విన్ అయింది. సో మన ఇండియాకి, వెస్ట్ బెంగాల్కే కాదు మన ఇండియా మొత్తానికి ఆమె ఒక పెద్ద ఎగ్జాంపుల్. పెద్ద విమెన్ ఏం చేయగలుగుతుందో అని చెప్పే ఒక మార్క్ ఫిక్స్ చేసిందనే చెప్పాలి. మదర్ తెరీసా విల్ ఆల్వేస్ రిమైన్ మై లైఫ్ ఇన్స్పిరేషన్. So I would like to thank 1TV for giving this opportunity to talk about the most inspired lady in my life, that's Mother Teresa, who is a common lady and also చిన్న ఉన్నప్పటి నుంచి సాధారణ మహిళగా పెరిగినప్పటికీ ఆమెకి అంత ఓపిక ఎక్కడి నుంచి వచ్చిందో నాకైతే చాలా ఆశ్చర్యం వేస్తుంది ఆమె గురించి తెలుసుకున్నప్పుడు అంతా. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండ్ హ్యాపీ విమెన్స్ డే టు ఆల్ ది విమెన్ అవుట్ దేర్ who are juggling their work and home with the smile. Thank you for the opportunity. My name is Mohan. I am from Produtur. I am studying CSE department, data science. First of all, happy Women's Day to all the girls in my class and in the world. నాకు వచ్చేసి నా ఇన్స్పిరేషన్ వచ్చేసి మా అమ్మగారే. ఎవరికైనా వాళ్ళ అమ్మగారు ఖచ్చితంగా ఇన్స్పిరేషన్ ఉంటారు. సో మై మదర్ ఈజ్ మై ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ. Everyone, I am Nihita. I am studying 3rd BTech in Pullareddy Engineering College. ఈరోజు నేను ఒక టాపిక్ గురించి చెప్పబోతున్నాను. అది నాకు 1TV వాళ్ళు అవకాశం ఇచ్చారు. అది నా లైఫ్లో నాకు స్ఫూర్తినిచ్చిన ఒక పర్సన్, ఒక మహిళ గురించి చెప్తున్నాను కాబట్టి ముందుగా నేను అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. నేను నా లైఫ్లో నాకు ఇన్స్పిరేషన్గా నిలిచిన ఒక మహిళ గురించి చెప్తున్నాను. ఆ మహిళ పేరు సరళ. తను ఎవరో కాదు, మా అమ్మ. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అందరికీ పెళ్ళికి ముందు, పెళ్ళైన తర్వాత చాలా లైఫ్ చేంజ్ అవుతుంది అని అనుకుంటారు. అది నిజమే. తన లైఫ్ కూడా చాలా చేంజ్ అయింది. తనకి ఎలాంటి ఆటంకాలు వచ్చినా అండ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా తన కుటుంబం కోసం చాలా స్టాండ్ తీసుకొని తన కుటుంబాన్ని నడిపింది. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మా కష్టాలు తెలియకుండా మమ్మల్ని పెంచింది. అండ్ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా, మన ఇష్టాన్ని తన ఇష్టంగా భావిస్తుంది, మన బాధను తన బాధగా తీసుకుంటుంది, మన కోపాన్ని తను స్వీకరిస్తుంది అండ్ మన ప్రేమను తను ఆశిస్తుంది. అదెవరో కాదు, మన లైఫ్లో మనం చూస్తున్న అందరు మహిళలు అందరు అలాగనే ఉంటారు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వన్స్ మనం ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత మన గురించి ఆలోచించాం, మన కుటుంబం గురించి ఆలోచిస్తాం. అలా నేను చాలా నేర్చుకున్నాను మా అమ్మ నుండి. ఎటువంటి సిచ్యువేషన్స్ వచ్చినా కూడా
ఒకరిని తొక్కుతూ ఒకరిని బాధ పెడుతూ నువ్వు పైకి ఎదగద్దు అని చెప్తుంది. అండ్ ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా దాన్ని సాల్వ్ చేసుకోవడానికి అదర్ వేస్ చూసుకోండి అని చెప్తుంది. ఇలాంటి మాటలు నేను చాలా మంది నుండి ఇన్స్పైర్ అయ్యాను. సుధామూర్తి, నేను ఇంకొక మహిళ నుండి ఇన్స్పైర్ అయ్యేది ఏంటిదంటే సుధామూర్తి, ఇన్ఫోసిస్ చైర్మన్. నేను యూట్యూబ్ వీడియోస్ చూశాను అండ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూశాను. తను చెప్పే మాటలు చాలా బాగా ఉంటాయి, చాలా ఇన్స్పైర్ అవుతాయి. ఎంత సింపుల్గా చెప్తుంది అంటే మన లైఫ్లో ఏమైనా బాధ వస్తే ఇంతేనా అన్న విధంగా చెప్తుంది తను. ఇంకా చాలామంది మహిళల నుండి ఇంకా చాలామంది నుండి మనం ప్రతి విషయాలు నేర్చుకోవచ్చు. అలాగా నేను సుధామూర్తి నుండి ఇంకొక ఇన్స్పిరేషన్ పర్సన్ ద్రౌపది ముర్ము. తను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. కరెంట్లీ ఇప్పుడు తను 15th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. తన నుండి కూడా నేను చాలా కొన్ని కొత్త విషయాలు తెలుసుకున్నాను. తను ఒక ట్రైబల్ ఉమెన్. అంటే ట్రైబల్స్ అంటే ఇప్పుడు మనం అనుకోవచ్చు ఫారెస్ట్లో ఉంటారు అంటే దాని గురించి అంత తెలీదు, వాళ్ళకి సొసైటీలో ఏం జరుగుతుంది అనేది. కానీ తను ఏం పట్టించుకోలేదు. అక్కడ ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎంత వచ్చినా కూడా తన లైఫ్లో ఏదో ఒకటి సాధించాలి. తన దగ్గర ఉన్న వాళ్ళ లైఫ్ని కూడా బాగు చేయాలి అని తను చాలా కష్టపడి ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయ్యింది. సో తను కూడా నాకు ఒక బెస్ట్ ఇన్స్పిరేషన్. ఇలా చాలామంది ఇన్స్పిరేషన్స్ ఉన్నారు నాకు, కానీ అన్నిటికంటే మా అమ్మ నాకు పెద్ద ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ అండ్ హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్. అండ్ మ్యామ్ హ్యాపీ ఉమెన్స్ డే అండ్ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. ఆల్ ది బెస్ట్. అందరికీ గుడ్ మార్నింగ్. ఐఎమ్ జయచంద్రిక. నేను పుల్లారెడ్డి కాలేజ్ నుంచి వచ్చాను. నేను ట్రిపుల్ ఈ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఇవాళ నేను ఇక్కడ మా అమ్మ గురించి చెప్పడానికి వచ్చాను. అందరికీ తెలుసు అమ్మ కన్నా ఇన్స్పైరింగ్ పర్సన్ ఇంకొకళ్ళు ఉండరు ఎవరి లైఫ్లో అయినా. ఎలా అంటే మా అమ్మ నాకు ఒక పిల్లర్ టైప్లో, అంటే ప్రతి విషయంలోనూ నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చేది. ఏది మంచి ఏది చెడు ఇట్లా అన్నీ చెప్తూ ఉండేది. నేను సరిగా చదవకపోయినా కూర్చోబెట్టి మరీ చదివించేది. అసలు అమ్మ లేకపోతే మన డే స్టార్ట్ అవుతుందా? అవ్వదు. ఎందుకంటే మనం లేచిన దగ్గర నుంచి ప్రతి ఒక్క విషయం మీద ఆమెపై ఆధారపడి ఉంటాం. ఒకవేళ ఆమె కాంప్రమైజ్ అయితే మన పరిస్థితి ఏంటి? మనం స్టడీస్లో కాంప్రమైజ్ అయితేనే అసలు ఊహించలేము అది ఎట్లా దారి తీస్తుందని. అదే ఆమె కాంప్రమైజ్ అయితే మన డే ఏమవుతుంది? మనం అసలు వస్తామా? ఇంత దూరం వస్తామా? రాలేము అస్సలు. ఇవాళ నేను మా అమ్మ కోసం ఒక పాట పాడాలనుకుంటున్నాను. సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ, నీ గర్భగుడిలో పురుడోసుకున్నదే మానవ చిరునామా. అమ్మా 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 అమ్మా, సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ, నీ గర్భగుడిలో పురుడోసుకున్నదే మానవ చిరునామా. అమ్మా 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 అమ్మా, సకల చరాచల జీవరాతులకు తలిమి తీరినది నీ రూపం, నీ తనువాడి మనువాడే రూపం, అమ్మతనం నీ జన్మగుణం. మా అమ్మా అమ్మా అమ్మా, ఒక రూపానికి ఆకారాన్నిచ్చి లోకానికి చూపించే శక్తి, అను 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 నొప్పులతో భరించేటి ఓ మాతృమూర్తి. లేరమ్మని కన్న గొప్పవారు భువిలోన, లేరమ్మని కన్న గొప్పవారు ఎదలోన. అమ్మా 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 అమ్మా. ఒక ఇన్స్పిరేషన్ అంటే, ఒక స్ఫూర్తివంతమైన స్ఫూర్తిదాయకం అంటే అది మన జీవితానికి ఒక అందమైన మార్గం చూపించాలి, మనల్ని చైతన్యం చేయాలి, మనలో ఒక లక్ష్యాన్ని ఏర్పరచాలి. అదే ఇన్స్పిరేషన్. అలాంటి మహిళలు మన చుట్టూ చాలామంది ఉన్నారు. ఎన్నో పుస్తకాలలో ఎన్నో గ్రంథాలలో అద్భుతంగా వర్ణించినటువంటి తీరు మీరు బాగా చదివి అర్థం చేసుకోవాలన్న కాన్సెప్ట్ తోటి ఈ కార్యక్రమం మనం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇప్పుడు ఒక స్మాల్ క్వశ్చన్ వేస్తానండి. ఇప్పుడు మనం ఇప్పటి వరకు అంటే మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి నేటి వరకు కూడా
మహిళలు సమానత్వం కోసం పోరాడుతున్నారు, అవునా కాదా? ఎస్ ఆర్ నో? అబ్బాయిలు మీరే చెప్పాలి గట్టిగా, నో వాయిస్. లంచ్ టైం అయింది కదా. ఓకే ఓకే, ఎస్ ఆర్ నో? సో మరి ఇప్పుడు ఈక్వల్ టు రైట్, మనం మహిళలకు సమానత్వం పొందాలి, సమాన అవకాశం పొందాలంటే ఇంకా ఏ విధంగా ఫైట్ చేయాలి, ఏ విధంగా పోరాడాలి, ఏ విధంగా మనము ఆ హక్కుల్ని సాధించుకోవడానికి చేయవలసినటువంటి కృషి ఏంటి? ఎనీబడి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విష్ యూ ఎవ్రీవన్ ఎ వెరీ హ్యాపీ ఉమెన్స్ డే. ఇప్పుడు మనకు రైట్స్ గురించి మాట్లాడినప్పుడు ఇప్పుడు 30% ఉమెన్స్కి రిజర్వేషన్ అట్లా ఉంటుంది. బట్ ఇప్పుడు సేమ్ కాలేజ్లో చదువుతున్నాము, ఒకటే 10th క్లాస్ చదివినాం. అట్లాంటప్పుడు ఎందుకు మనం డెవలప్మెంట్ కోసం రిజర్వేషన్ అనేది ఉంటుంది. బట్ ఎట్ సమ్ పాయింట్ బోత్ ఆర్ ఈక్వల్ అన్నప్పుడు ఇలాంటివి కాకుండా ఎవరికి ఎక్కువ మార్క్స్ వస్తే వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చేది అలా ఏమైనా ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇట్లా వీళ్ళని ప్రయారిటైజ్ కాకుండా సమానంగా చూస్తే అబ్బాయిల్ని అమ్మాయిల్ని బాగుంటుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎనీబడి? అమ్మాయిలు మాత్రమే పోరాడుతున్నారు, అబ్బాయిలు ఎందుకు పోరాడట్లేదు అంటే ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే దే థింక్ దే ఆర్ వీక్, అది వాళ్ళ మైండ్ సెట్లో అలా ఫిక్స్ అయింది. బట్ వాళ్ళు ఇంటర్నల్గా చాలా స్ట్రాంగ్, అది వాళ్ళకి తెలియట్లేదు, అందుకే దే ఆర్ ఫైటింగ్. అమ్మాయిలు వింటున్నారా ఏంటి? అలా సైలెంట్గా ఉంటే ఎలా? దే ఆర్ వీక్ అన్నారు, యు ఆర్ యాక్సెప్టింగ్. దే ఆర్ నాట్ వీక్ మేడం, దే థింక్ దే ఆర్ వీక్. కొంచెం మోటివేట్ చేద్దాం. ఎస్ కమ్ టెల్ అవుట్. అండ్ ఈక్వాలిటీ గురించి మాట్లాడుకుంటే చెప్పాలంటే అబ్బాయిలకి చాలా అన్యాయం జరుగుతుంది. ఇది నా ఒపీనియనే. ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పినట్టు రిజర్వేషన్ అనేది ఎందుకండి? ఇప్పుడు రిజర్వేషన్ అనేది అవసరం లేదు, అది క్యాస్ట్ గురించి అయినా లేకపోతే మార్క్స్ గురించి అయినా. ఇది ఇప్పుడున్న సొసైటీలో ఇప్పుడున్న డెవలప్ అవుతున్న టెక్నాలజీలో ఇట్స్ నాట్ నెసెసరీ. అండ్ ఇందాక ఒక పాయింట్ నేను చెప్పడం మర్చిపోయినా, హ్యాపీ ఉమెన్స్ డే అనేది నా నోట్ నుంచి మేబీ రాకూడదేమో. వై ఇన్ ద సెన్స్ ఐ థింక్ ఉమెన్ ఆర్ నాట్ హ్యాపీ బికాస్ నేను 2019లో మామూలుగా నేను ఒక న్యూస్ విన్నాను, ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లు అనేది. మీకు ఎవరికైనా ఐడియా ఉందా? ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల గురించి మీకు ఎవరికైనా ఐడియా ఉందా? ప్లీజ్, ఎనీవన్ ఆఫ్ యూ? ఆఫ్ఘనిస్తాన్లో గవర్నమెంట్ మొత్తము పడిపోయి తాలిబన్లు రూలింగ్ వచ్చిన తర్వాత ఇస్లాం మతంలో అమ్మాయిలకి చదువుకునే అర్హత లేదు, వాళ్ళు బయటికి వెళ్ళకూడదు. ఈ 24 hours వాళ్ళు మామూలుగా ముస్లిమ్స్ వేర్ చేస్తారు కదా, ఒక కైండ్ ఆఫ్ డ్రెస్, అదే మొత్తం వేసుకుని ఉండాలి. తన ఫేస్ని తన హస్బెండ్కి తప్పించి ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా రివీల్ చేయకూడదు. అంటే అప్పుడు చాలా బాగా అనిపించింది. ఈ రోజుల్లో మనం ఫుడ్ని కూడా మనం చేతితో తినక్కర్లేదు, మిషన్స్ వచ్చి తినిపిస్తాయి. ఇంత డెవలప్ అయిన టెక్నాలజీలో ఇంకా అన్ఈక్వాలిటీ, స్త్రీ పురుష భేదాలు, అమ్మాయిలు చదువుకోకూడదు అని చెప్పడం, అంటే కొన్ని కంట్రీస్లో ఇలా ఉన్నాయి. సో ఐ కాంట్ సే హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అని నేను చెప్పలేను. ఓకే మరొక చిన్న క్వశ్చన్ అండి. ఈ రోజుల్లో ఎడ్యుకేటర్స్ అండ్ అన్ఎడ్యుకేటర్స్, చదువుకున్న వాళ్ళు చదువుకోని వాళ్ళు, అమ్మాయిల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలకు ఎవరు ఎక్కువ బాధ్యులు అవుతున్నారు? ఎప్పుడు చెప్పండి, అమ్మాయిలా అబ్బాయిలా? చెప్పండి, గట్టిగా వచ్చి చెప్పండి మీ ఒపీనియన్స్ చెప్పండి. అమ్మాయిలే అనుకుంది. ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే వాళ్ళు వీక్గా ఉన్నారు, ప్లస్ ఎదిరించలేకపోతున్నారు ఎవరిని. కొంచెం పాజిటివ్గా చెప్తే ఎట్లా ఉండాలి, ఎట్లా బిహేవ్ చేయాలని చెప్తే అబ్బాయిలు కూడా ఇట్లా జరగడానికి ఉండదు. సో పేరెంట్స్ కొంచెం అవేర్ తీసుకురావాలా, తన పిల్లలకి చెప్పాలి. ఓకే ఎనీబడి ప్లీజ్, ఈ చిన్న సింపుల్ మ్యాటర్ విషయానికైనా మీరు చెప్పాలి ఆన్సర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 9 తర్వాత అంటే గర్ల్స్ బయటకు వెళ్ళకూడదు అని పెడతారు కదా, అలా అబ్బాయిలకు కూడా పెడితే ఇవన్నీ జరగవు మేము అని నా ఒపీనియన్. నెక్స్ట్ ఈ లైన్లో నా ఒపీనియన్ ప్రకారం అందరినీ ఈక్వల్గా ఎడ్యుకేట్ చేయాలి. ఇంట్లో ఎలాగైతే అమ్మాయిలకి ఇలా ఉండాలి అలా ఉండాలి అని ఇంట్లో చెప్తారో అబ్బాయిలకు కూడా అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేయాలో చెప్పాలి. అందరినీ తల్లితో సమానంగా చూడాలని చెప్పాలి. అంతేకాకుండా ఎక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు ఈక్వల్ అని ఇద్దరిని సమానంగా ఎడ్యుకేట్ చేయాలి. ఓకే థ్యాంక్ యూ.
Yeah, my name is Muhammad Tahir. Actually, ఇక్కడ జెండర్ ఈక్వాలిటీ అందరూ అడ్రస్ చేస్తున్నారు కదా. వీఆర్ లివింగ్ ఇన్ ఏ కంట్రీ విచ్ హ్యాస్ బీన్ ఫేసింగ్ ద సో మచ్ షిట్ ఇన్ అవర్ కంట్రీ. లైక్ అతుల్ సుభాష్ కేసు ఉంది. అతుల్ సుభాష్ కేసులో ఏమైంది, జెండర్ ఈక్వాలిటీ అని చెప్పారు, కానీ ఈవెన్ సింగిల్ పెన్నీ ఆఫ్ జస్టిస్ అనేది కూడా జరగలేదు. ఇలాంటి చాలా నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. ఇక్కడ ప్రాబ్లం గర్ల్స్ది బాయ్స్ది అనేది అడ్రస్ చేయడం కాకుండా లైక్ దీస్ టూ కమ్యూనిటీస్, వీ కాంట్ బ్లేమ్ వన్ కమ్యూనిటీ లైక్ దీస్ ఆల్ ఆర్ రాంగ్, దే ఆర్ మేకింగ్ ప్రొటెస్ట్, దే ఆర్ మేకింగ్ సమ్ వైలెన్స్, వీ కాంట్ సే దట్, right? First of all, we have to make our culture incorporate in our life in such a way that in our culture there is huge respect to our ladies, like they have to feed the children, they have to maintain the house. For boys, they have to go to caves, they have to hunt the animals. Like we all have some cultures, we have to respect that cultures and we have to maintain our roots. Every person should not forget his roots, right? We all are from farmer background. మనం ఫార్మింగ్ మర్చిపోయి నేను సాఫ్ట్వేర్ చేస్తా ఇవి చేస్తా అని మన జనరేషన్ మొత్తం అలా వెళ్తే కుదరదు కదా. ఇన్ ద సేమ్ వే వీ హ్యావ్ టు ఫాలో అవర్ రూట్స్. లైక్ గర్ల్స్ వాళ్ళు ఎన్ని చేసినా కూడా దే హ్యావ్ టు ఫెడ్ దేర్ చిల్డ్రన్, దే హ్యావ్ టు బీ విత్ దేర్ హస్బెండ్ అండ్ దే హ్యావ్ టు మేక్ సమ్ హౌస్ హోల్డ్ వర్క్, రైట్? ఇన్ ద సేమ్ వే మెన్ కూడా ఎంత మేము ఇది చేసాం అది చేసామని చెప్పినా కూడా దే హ్యావ్ సమ్ రెస్పాన్సిబిలిటీస్. లైక్ ఇప్పుడు హస్బెండ్ లేని ఇండిపెండెంట్ ఉమెన్ వాళ్ళ చిల్డ్రన్స్ని ట్రీట్ చేస్తున్నారు. ఇన్ ద సేమ్ వే వైఫ్స్ లేని కొంతమంది మెన్ కూడా ట్రీట్ చేస్తున్నారు. ఇట్స్ ఆల్ అబౌట్ పర్స్పెక్టివ్, హౌ వీ పర్సీవ్ దేర్ థింగ్స్ అనమాట. ఒకరిని బ్లేమ్ చేయకుండా దీస్ ఆల్ థింగ్స్ ఆర్ వెరీ సెన్సిబుల్ మ్యాటర్స్ కదా. లైక్ జెండర్ ఈక్వాలిటీ అనేది మన ఇండియాలోనే సెన్సిబుల్ టాపిక్ అనమాట. జెండర్ ఈక్వాలిటీ, క్యాస్ట్, ఇవన్నీ వీటన్నిటికీ ఒపీనియన్స్ మీద కాకుండా బిలీవ్స్ మీద కాకుండా లైక్ పర్ఫెక్ట్ కేస్ స్టడీస్ మీద మీరు చేస్తే బెటర్ అని నా ఫీలింగ్ అనమాట. జెండర్ ఈక్వాలిటీ అనేది ఉండాలి, జెండర్ డిస్క్రిమినేషన్ అనేది ఉండకూడదు. సో ఇప్పుడు మనం చూసుకుంటే గర్ల్స్ అనేవాళ్ళు వాళ్ళు కలగాలన్నమాట. ఇప్పుడు మీరు చెప్పినట్లు ఇప్పుడు ఉమెన్స్ పైన జరుగుతున్న అఘాత్యాలు అంటే ఫస్ట్ ఒక గర్ల్కి తనకు కాన్షియస్ మైండ్ ఉండాలన్నమాట. తను ఏం చేస్తుంది ఏమనేది. ఫస్ట్ మిస్టేక్ అయితే బాయ్స్ సైడ్ నుంచి ఉండదు. ఒక గర్ల్ ఎప్పుడైనా ఓకే అన్నప్పుడే బాయ్స్ సైడ్ నుంచి అయితే కంప్లీట్ మిస్టేక్ వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బాయ్ అయితే ఎప్పటికైతే మిస్టేక్ అయితే ఉండదు. అక్కడ నుంచి వాళ్ళ ఎస్ అనే యాక్సెప్టెన్స్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే ఇక్కడ నుంచి ఉంటుంది అనమాట రిప్లై. సో జెండర్ ఈక్వాలిటీ అయితే ఉండాలి. సో ఎవ్రీవన్ షుడ్ బి కాన్ఫిడెంట్గా ఉండాలని అయితే చెప్తున్నా. థ్యాంక్ యూ. ఇందాక బాయ్స్ చెప్పినట్టు జెండర్ ఈక్వాలిటీ అనేది రిజర్వేషన్ అనేది డెఫినెట్గా అమ్మాయిలకు ఉండాలి. ఎందుకంటే మనం కంపేర్ చేస్తే ఒక ఇంట్లో ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉంటే అమ్మాయిని లోకల్ కాలేజ్లో వేస్తారు, ఒక అబ్బాయిని ఏమో మంచి ప్రైవేట్ కాలేజ్లో వేస్తారు. అప్పుడు ఆ అమ్మాయి కూడా ఫినాన్షియల్గా ఇండిపెండెంట్గా తన లైఫ్లో ఎదగాలంటే తనకు డెఫినెట్గా రిజర్వేషన్ అనేది ఉండాలి. అప్పుడే తను లైఫ్లో సక్సీడ్ అవుతుంది, మెన్తో ఈక్వాలిటీ అనేది వస్తుంది. ప్లస్ ఇప్పుడు ఎప్పుడైతే ఒక అమ్మాయిదా అబ్బాయిదా రెస్పాన్సిబిలిటీ బయటికి జాగ్రత్తగా ఉండాలన్నప్పుడు బాయ్స్ అనేవాళ్ళు అమ్మాయిల్ని రాంగ్ పర్స్పెక్టివ్లో ట్రీట్ చేయకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఎందుకు మన సొసైటీలో క్రైమ్స్ అనేవి జరుగుతాయి? ఇక్కడ బాయ్స్ అనేవాళ్ళు రెస్పాన్సిబిలిటీగా ఉండాలి, వాళ్ళ పని వాళ్ళు కరెక్ట్గా చేసుకుంటూ వెళ్తే మన సొసైటీలో క్రైమ్స్ అనేవి ఉండవు. వావ్. ఇప్పుడు మనం అంతా అందరూ ఈక్వాలిటీ ఉండాలి అట్లా మాట్లాడుకుంటాం. బట్ ఇన్ రియాలిటీ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే హాస్టల్స్, మనకు గర్ల్స్ హాస్టల్లో అయితే మ్యాక్సిమం 6 తర్వాత బయటికి ఉండదు, అలాంటి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అండ్ వై నాట్ ఇన్ టైమ్ ఇన్ బాయ్స్ హాస్టల్? వాళ్ళకి ఎందుకు పంపిస్తారు అంటే అక్కడే వాళ్ళకి ఓకే వీళ్ళు వెళ్ళొచ్చు అంటే వీళ్ళు తప్పు చేయొచ్చు అనే రైట్ ఇచ్చినట్టు ఉంటుంది. సో ఈక్వాలిటీ అన్నప్పుడు వాళ్ళకు కూడా కర్ఫ్యూ పెట్టాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. వావ్. ఓకే, వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఫ్రమ్ మన తెలుగు టీవీ 1 TV.